దమ్ బిర్యానీకి ఇదైతే సెకండ్ షాట్ అండి. నిన్నటి షాట్లో అయితే సగం అప్లోడ్ చేశాను. ఒకసారి ప్రీవియస్ షాట్ చెక్ చేసేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. నెక్స్ట్ అయితే అలా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని దలసరిగా ఉండే గిన్నె ఒకటి తీసుకుని బాయిల్ అయిన రైస్ని అయితే ఒక లేయర్ వేసుకుని నెక్స్ట్ ఫిష్ పీసెస్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకుని మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఆవిరి మీద పెనం పెట్టుకుని ఒక 15 minutes అలా ఉంచేసుకుంటే ఎంతో టేస్టీగా ఫిష్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇడమైతే బాగానే చేసేసాను కానీ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మావారైతే కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుందేమో అన్నారు. సాల్ట్ అయితే వేసాను కానీ అదైతే సరిపోలేదు. 1-2 సార్లు మీరైతే చెక్ చేసుకుని వేసుకోండి. ఇంకా అలా ఫిష్ పీసెస్ కూడా బాగా కుక్ అయినాయన్నమాట. పిల్లలు పుట్టంగానే నడిచేస్తారా అన్నట్టు ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగానే ఉంది. కానీ అక్కడైతే కొంచెం నేను కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే వేసాను కదా, వాటి వల్ల అయితే కొంచెం చేదైతే వచ్చింది. మీరు అవైతే స్కిప్ చేసేయండి. యాజ్ ఏ బిగినర్గా నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.